ధరణి, ధరణి, ఎందుకు పిలిచారు? కింద బార్లో జానీ ఒక విస్కీ బాటిల్ ఉంది, వెళ్ళి తీసుకురా. అలాగే ఫ్రిడ్జ్ లో సోడాలు ఉన్నాయి, అవి పట్రా. నీ వైఫా? బ్యూటిఫుల్. నీ సెలక్షను. కమిట్ అయ్యి పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నా కమిట్ అయ్యావా? ఏమండి, ఇలాంటి సంస్కారం లేని వాళ్ళని ఇంటికి పిలవడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ పిలిచినా వాళ్ళు తాగే బాటిల్స్ అందించడానికి, తాగి పడ్డాక వాళ్ళని తీసుకెళ్లి కార్లు ఎక్కించడానికి వేరే పని వాళ్ళని పెట్టుకోండి గాని నన్ను పిలవద్దు. ఎందుకంటే మీ ముందే మీ స్నేహితుడిని మీ భార్య కొట్టడం మీకు పరువుగా ఉండదు. రాజమ్మా, పోలయ్య, వెంకన్న, కమాన్ కమాన్. ఈ క్షణం నుంచి ఇంట్లో సర్వెంట్స్ ఎవ్వరూ అక్కర్లేదు. మీరందరూ ఆఫీస్కి వెళ్ళి 1 నెల జీతం అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోండి. ఇక ఈ ఇంట్లో నౌకర్లు ఎవ్వరూ లేరు. ఈ ఇంటికి సంబంధించిన పనులన్నీ నువ్వే చెయ్యాలి. ఎందుకంటే ఈ ఇంటికి ఇల్లాలివి కదా. బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ వరకు, స్కావెంజర్ నుంచి స్టివార్డ్ వరకు, చాకలి పని దగ్గర నుంచి నా డాగ్ చంటి వరకు నువ్వే ఏకైక పని మనిషివి. నువ్వు ఉద్యోగం చేస్తుంటే 3500 వచ్చిండేవి. మానేశావు కదా, అందుకనే ఆ నష్టాన్ని ఇలా బ్యాలెన్స్ చేశాను. బాగా చేశాను కదూ? చాలా థ్యాంక్స్. నా ఇల్లంతా నా చేతి మీదే శుభ్రం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు. తన ఇంటి పని తనే స్వయంగా చేసుకోవడం కన్నా ఏ ఇల్లాలకైనా కావాల్సింది ఇంకేముంటుంది? అవును, కరెక్ట్. ఇప్పుడు మన ఇంటికి అతిథి వచ్చాడు. అతను ఆదరించి పంపడం ఇల్లాలిగా నీ బాధ్యత. 2 గ్లాసుల్లో విస్కీ సోడా పోసి తీసుకురా. ఏమిటి అలా చూస్తున్నావు? నౌకరు లేరు కదా మరి. తాగడానికి బాటిల్ అందించడానికైనా, తాగి పడ్డాక కారులో ఎక్కించడానికైనా ఇక నుంచి నువ్వే. గో అండ్ గెట్ ఇట్. కత్తుల దివ్వెలు వెలిగిన కోటలు కాటి దిబ్బలుగా మిగిలిన ప్రచండ దానవ పదఘట్టనలకు పచ్చని రెక్కలు విరిగిన యుద్ధ జ్వాలలు తూర్పును దుటిపై యుగాంతాన్ని లిఖించిన క్షణమైన స్తంభించక తన ధర్మాన్నే మరవక, క్షణమైన స్తంభించక తన ధర్మాన్నే మరవక అన్ని ఘోషలను ఆత్మశక్తితో అవని భరిస్తోంది. ఆ ధరణికి మరో రూపమై ఆడది నిలిచింది. అమ్మాయి గారా, అమ్మాయి ఏంటండి మీరు పని చేస్తున్నారు? ఇంట్లో పని మనుషులరా? ఇంటి పని ఇల్లాలు చేసుకోవడంలో తప్పే ఉంది. బాగా చెప్పారండి. అది సరే, ఏమిటిలా వచ్చావు? ఏం లేదండి, బ్యాంక్ వెళ్తే మీరు ఉద్యోగం మానేశారని చెప్పారండి. అవును, మీరు ఆ ఉద్యోగంలో ఉండడం అలాంటి చిన్నవాళ్ళకి చాలా అవసరం అండి. అయినా మీరింత పెద్ద అంతస్తులోకి వచ్చాక ఆ ఉద్యోగం చాలా చిన్నదిగా కనిపించచ్చు అనుకోండి. అవును, ఈ పెద్ద అంతస్తులోకి వచ్చాక నా ఉద్యోగమే కాదు, నా జీవితం కూడా చాలా చిన్నదిగా కనపడుతోంది. ఏదోనండి, మీరుండగా అయితే లోన్ కట్టడం 10 రోజులు అటు ఇటైనా సర్దుకునేవాళ్ళు. ఇప్పుడేమో చిల్లరలేక జనం నడిచి వెళ్ళిపోతున్నారండి. పెట్రోల్ రేట్ ఏమో పెరిగిపోయిందండి. రేపు పొద్దున ఏదైనా లేట్ అయితే మీకు చెడ్డ పేరు వస్తుంది కదండి. అందుకేనండి ఆటో బ్యాంక్కి హ్యాండ్ ఓవర్ చేసేద్దాం అనుకుంటున్నానండి. పర్వాలేదు, నేను విశాలాష్ గారితో అన్ని చెప్తానులే, ఆవిడ అవన్నీ చూసుకుంటుంది. అది కాదండి. అదేంటయ్యా, ఏదోలో ఆటో మీద సంపాదించి లోన్ కట్టేయాలి గాని ఆటో చేసి నువ్వు మాత్రం చేసేది ఏముంది? మీ అమ్మగారు అభిమానించే వాళ్ళందరినీ నేను అభిమానిస్తాను. వాళ్ళ కష్టాలుగా ఆవిడ బాధపడితే ఆ కష్టాలు పోగొట్టడం నా బాధ్యతగా తీసుకుంటాను. ఇక నుంచి నీ ఆటోని మా కంపెనీలో పర్మనెంట్ గా పెట్టుకుంటాం. పెట్రోల్ మేమే పోస్తాం, లోను మేమే కడతాం. నెలకు 2000 రూపాయలు ఇస్తాం. ఓకే? నిజమేనండి? ఇందులో అబద్ధం ఏముందయ్యా? ఇదిగో ఈ విజిటింగ్ కార్డు తీసుకెళ్లి ఆఫీసులో చూపించు. వస్తాను. కార్డు అదిరిపోయింది. సి మిస్టర్ సునీల్, మనం పంపించే రొయ్యలు, సీ ఫుడ్ శాంపుల్స్ బోర్డు దగ్గర చేర్చే వర్క్ అంతా సూర్య ఆటోలోనే జరగాలి. నమ్మకస్తుడు, చెప్పింది చేయడమే తప్ప చేసేదేమిటి అడిగే మనిషి కాదు. ఓకే సార్. ఏంటి ఇక్కడ కొట్టు లేదు, గోడం లేదు, ఇక్కడ ఆపమన్నారు?
అదిగో అక్కడ పడవ ఉంది చూడు, ఉంది. అందులో ఇస్మాయిల్ ఉంటాడు. ఇవి తీసుకెళ్లి అతనికి ఇవ్వు. ఇస్మాయిల్ కావచ్చు, అటు బాబు కావచ్చు. రొయ్యలు పీతలు ఇవ్వడానికి ఎంత బిల్డప్ ఏంటండి బాబు. పట్టుకోండి, అటు దిగి అందుకుంటా. ఇవ్వండి. ఇదిగో బాబు, ఇస్మాయిల్ ఎవరు? నేనే. ఇవి చరిష్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. 17వ తారీఖు సముద్రం ఉప్పు, చర్చాల ఎత్తు. అలాగే మళ్ళీ చెప్పు. చేప. 17వ తారీఖు సముద్రం ఉప్పు, చర్చాల ఎత్తు, చేపల మేత. సరిపోయింది. 25వ తారీఖు నత్తెల గుట్ట, పీతల మేత వస్తుంది. ఏంటో పొడుపు కథలో ఉంది, దాని అర్థం ఏంటో చెప్పు. వెళ్ళా వెళ్తాలే, నువ్వు సరిగ్గా తీసుకెళ్ళి చెప్పే మాటలో వివరం ఉండద్దు. నత్తల గుట్ట పీతల మేత అంటే నాకేం తెలుస్తుంది, మీకేం చెప్తాను. నేను సరిగ్గా వినరాలేదనుకోరు మీరు. సూర్యం, వాళ్ళకి మన భాష రాక వాళ్ళ భాషలో ఏవో కోర్స్ చెప్తుంటారు. నువ్వు కల్పించుకున్నావు అనుకో, వాళ్ళు బాధపడితే మొత్తం మన బిజినెస్ దెబ్బతింటుంది. వాళ్ళు చెప్పింది నాకు చెప్పడమే తప్ప అదేమిటి, దాని అర్థం ఏమిటి అని ఎప్పుడూ ఆలోచించుకో. ఓకే? సారీ అండి, ఇంకెప్పుడు అడగనండి. వస్తానండి. ఏయ్, ఏంటి నేను బట్టలు పెట్టుకుని తిరుగుతున్నావేంటి? తీసుకెళ్ళి ఉతుకో. బయట వర్షం వస్తుందండి. ఆహా, వర్షం వస్తే మొక్క మలిసిపోతావా? తీసుకెళ్ళి ఉతకవే. ఏయ్, చూడా బట్రా. ఇదిగో సిగరెట్ ప్యాకెట్ తెమ్మని ఎంతసేపు అయింది? బట్టలు ఉతుకో. ఈ గ్లాస్ తీ. ఏంటి, మందు తాగేద్దామనే? తీసుకెళ్ళి ఉతుకో. చూడా బట్రా. సిగరెట్ పెట్టి బాటిల్లో గ్లాస్. కష్టంగా ఉందా ధరణి? చస్తూ బ్రతకడం అంటే ఇదేనే. తగ్గుతావా? తీసుకా, తీసుకొని గడిగి లాభం పెట్టు. తీసుకా. ఎన్నాళ్ళైంది నేను చూసి? నేను నీకోసం ఎంక్వైరీ చేశానే, నువ్వు గుడికి వెళ్ళావు అన్నారు. నువ్వేమిటి గుడికి వెళ్ళడం ఏమిటి అని వచ్చాను. ఇప్పుడు నేను చూస్తుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి అసలు నువ్వేనా? నేనే. పుట్టుమచ్చ చూపించరా? అయ్యో, ఇది గుడి తల్లి. అలా కూర్చొని మాట్లాడుకుందాం. బోర్ కొడుతోంది. ఏమిటే, మీ ఆయన అప్పుడే బోర్ కొట్టించేశాడా? అది కాదే, నీతో కాసేపు సరదాగా మాట్లాడదామని. నా సరదాలు హుషారు అన్ని పక్కన పెట్టేశాను. ఆయనకు నచ్చినట్టు మారిపోయాను. ఈ కట్టు బొట్టు అంతా ఆయనకు నచ్చిన స్టైలే. ఆయన? అవునే, నేను పెళ్లి చేసుకున్నాను. చూడు. పెళ్ళైందా? మరి నాతో చెప్పలేదేమే? చేసుకునేటప్పుడు చెప్పేంత టైం లేదు, చేసుకున్నాక ఇంకెందుకు చెప్పడంలే అని చెప్పలేదు. నువ్వు ఇంతవరకు మీ ఆయన్ని మాత్రం చూపించావా ఏంటి? సర్లే, ఎలా ఉంది నీ లైఫ్? చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎలాంటి భర్త కావాలనుకున్నాను, ఎలాంటి కాపురంలో ఉండాలనుకున్నాను, నా మనసుకు తగ్గట్టు జరిగింది. నా కాపురం ఈ సముద్రం అంత లోతుగా, కెరటాలంత అందంగా, చాలా నిండుగా ఉంది. ఏమిటే, వాతావరణ పరిశోధన కేంద్రం వాళ్ళు చెప్పినట్టు చెప్తున్నావు? తుఫాన్లు కూడా మీ సముద్రంలో వస్తున్నాయా? చచ్చ, ఆయన నా మీద ఈ కూడా వాళ్ళెవరు. నా మనసుకు నచ్చంది ఏది చేయరు. సరే, మీ ఆయన ఏం చేస్తున్నారు? నీ కాపురం ఎలా ఉంది? నీ కాపురం ఇంత గొప్పగా ఉందని నువ్వు చెప్పాక నా మొగుడు నన్ను కొట్టినా తిట్టినా నా కాపురం ఎంత గందరగోళంగా ఉన్నా బాగుందని చెప్తాను. నేనే కాధరణి, ఏ ఆడదైనా తన కాపురం గురించి మరో ఆడదానికి తక్కువ చేసి చెప్పదు. నేను పెళ్ళైన తర్వాత తెలుసుకున్నాను, భార్య భర్తకి తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వాలని. అసలు ఈ రోజు ఎలాగైనా మీ ఆయన్ని చూడాలి. మిమ్మల్ని ఇద్దరిని కలిపి మా ఇంటికి తీసుకెళ్ళాలి. పద. అబ్బే, ఆయన లేరే, ఢిల్లీ కాన్ఫరెన్స్ కు వెళ్ళారు. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావే? ఆయన కాన్ఫరెన్స్ కు వెళ్ళారు కదా, నిన్ను నాకు తోడుగా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. నువ్వు భార్య అయిపోయావు కదా, నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకులే. వస్తాను. Please subscribe to iDream.
Please subscribe for more videos.